ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామా కార్నర్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం వ్లాగ్ని పెడుతున్నానండి. అంటే వ్లాగ్ అని నేను ఏం షూట్ చేయలేదండి, నార్మల్గా షూట్ చేశాను ఇది వీడియోలాన. కాకపోతే అది నేను అప్లోడ్ చేద్దాం అనుకొని నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇది నేను బిఫోర్ డేనే, అంటే థర్స్డేనే నేను తోరణం కోసం కట్టానండి. ఇలాగా దానికి పసుపు కుంకుమని మామిడి ఆకులకి పెట్టాను. సో చూసారు కదా, ఈ ద్వారబంధానికి ఇలాగా నేను పెట్టానండి వాటిని తోరణాల కింద. అలాగే దిష్టి తగలకుండా నిమ్మకాయలు, ఎండు పచ్చిమిర్చి కూడా కట్టి పెట్టాను. సో ఇది బయట అండి, ఇంటికి ఎంట్రన్స్లో బయటన ఇలా ఈ విధంగా ముగ్గు వేశాను. సో ఇప్పుడు గేట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఎంటర్ అయిన తర్వాత మాది ఇలా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. నేను ఈ ప్లేస్ అంతటిని కూడా నేను తర్వాత మళ్ళీ వ్లాగ్స్లో మీకు పెడతాను. ఇది వచ్చేసి సెకండ్ గేట్ అండి, సెకండ్ గేట్ ఇది. సో అక్కడ ఎంట్రన్స్లో నేను ఈ విధంగా అక్కడ పసుపు కుంకుమలు పెట్టాను. అలాగే ముగ్గులు కూడా ఈ విధంగా వేశాను. కాకపోతే ఇది ఎప్పుడు లాక్ చేసి ఉంటుంది, సో నేను ఓపెన్ చేయలేదు. ఇది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు గార్డెన్ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత సో ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి మాది ప్లేస్. సో అక్కడ నేను ఈ విధంగా ముగ్గులు వేశాను. సో అది స్టెప్స్ ఎక్కిన తర్వాత నేను పసుపు కుంకుమలు అలా పెట్టుకొని ఈ తోరణాలను కూడా ఈ విధంగా నేను మొత్తం కట్టానండి. ఇప్పుడు అలాగే ఇది మాది తులసి కోట. సో తులసి కోటని కూడా నేను తులసి కోట దగ్గర ఆల్రెడీ మేము దీపం పెట్టేసాము ఇక్కడ మార్నింగ్నే. సో నేను అది చూస్తున్నారు కదా, నేను అక్కడ కూడా కడిగి ముగ్గు పెట్టి అగరొత్తి కూడా వెలుగుతుంది. అలాగే పువ్వులు మొత్తం తులసి మొక్క కూడా డెకరేట్ చేశాను లైట్గా. అలానే ఇవి చెరుకు గడ్డలండి. సో చెరుకు మాకు ఆల్రెడీ ఉంది, సో అక్కడ ఒక చెరుకు కర్రని కొట్టి తెచ్చాము. ఇది ద్వారబంధానికి ఈ విధంగా రాసి పెట్టాను పసుపు కుంకుమ. చూసారు కదండి, ఇది మా దేవుని మూల. సో నేను ఈ విధంగా డెకరేట్ చేశానండి. ఆల్రెడీ గౌరీ పార్వతి ఫోటోని మాకు గోడకి ఉంటుంది మార్బల్తో. సో నేను ఒక లక్ష్మీదేవి ఫోటోని పెట్టి, సో మాది లక్ష్మీదేవి కలశాన్ని నేను ఈ విధంగా అలంకరించానండి. సో ఇంకా దీపాలు వెలిగించలేదు, వెలిగించక ముందు ఇది తీసాను అనమాట, వీడియో మీకు చూపిద్దామని షూట్ చేశాను. సో ఇప్పుడు ఈ విధంగా మేము పులిహోర అది కూడా కలిపాము. కొద్దిగా పరమాన్నం చేసామండి. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం కదా పులిహోర, పరమాన్నం ఇవన్నీ కూడా. సో ఇక్కడ పులిహోర, శనగలు, అలానే పరమాన్నం, అలాగే అటుకులు, బెల్లం, అలాగే బూరెలు పెట్టాము. అలాగే అమ్మవారికి చీర, గాజులు, జాకెట్, గాజులు, అలాగే పువ్వులు. సో చూసారు కదండి, ఇక్కడ చెరుకు గడ్డలు అన్నీ కూడా నేను ఈ విధంగా పెట్టాను. మొత్తం అంతా డెకరేట్ చేసాం. చెరుకు కర్రని ఇలా పెట్టేసి ఆ గోడకి లైట్గా డెకరేట్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ అగరత్తులు వెలిగించానండి. అలాగే గాయత్రి స్టిక్ కూడా ఒకటి వెలిగించాము. దీపాలు కూడా నేను అక్కడ వెలిగించేసాను. అంటే అన్నీ అయిపోయిన తర్వాత దీపాలు వెలిగించి అలా గాయత్రి స్టిక్ని అలాగే అగరత్తుని కూడా వెలిగించాను. ఇప్పుడు దీపం అది వెలిగించిన తర్వాత ధూపం వేసామండి, అమ్మవారికి చాలా ఇష్టం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నామండి, అన్ని ఐటమ్స్ని పెట్టామా లేకపోతే ఇంకేమైనా పెట్టాల్సినవి ఉన్నాయా ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుంటే చెక్ చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ నేను అప్లోడ్ కోసం అనుకోలేదండి, జస్ట్ వీడియోని నార్మల్గా ఫ్రెండ్స్కి కానీ ఎలా ఎవరికైనా షేర్ చేద్దామని ఇలా తీసాను. సో చూడలేదు నేను, స్ట్రైట్గా ఉంది, సో అది అలా అప్లోడ్ చేసేసాను. సో ఇక్కడ అమ్మ కుంకుమ పూజ చేస్తున్నారండి. అష్టోత్తరాలు చదువుతున్నప్పుడు కుంకుమ పూజ చాలా మంచిది కదా. సో అందుకని ఆ బొమ్మని పెట్టుకొని, లక్ష్మీదేవి బొమ్మని ఇలాగా అష్టోత్తరాలు చదువుతూ కుంకుమ పూజ చేసుకుంటున్నాము. మొత్తం కథ అంతా కూడా అయిపోయిందండి. సో ఇప్పుడు కథ అంతా అయిపోయిన తర్వాత ఇలాగా తోరాలు కడతాం కదండి. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తోరాలు మా సిస్టర్ అండి తను, సో కడుతుంది. అయిపోయిన తర్వాత తాంబూలాలు కూడా ఇస్తున్నామండి. అయితే నేను ఒకరికి ఇచ్చేటప్పుడు మాత్రమే మీకు పెట్టాను, తాంబూలాలు కూడా ఇచ్చేయడం అయిపోయింది. సో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం. సో నేను అనుకోలేదు వ్లాగ్ అంటే ఈ రూపంలో వరలక్ష్మి వ్రతాన్ని నేను అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో అని. సో రిమైనింగ్ అయితే మాత్రం మొత్తం నేను అప్లోడ్ చేస్తానండి, చాలా నీట్గా క్లియర్గా మొత్తం ఎలా చేస్తాము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఛానల్ కోసం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.